అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ముస్లిం సోదరులకి ఈరోజు మన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఎందుకంటే ఈరోజు చాలా మాకి పెద్ద పండగ. ఈరోజు మన ముస్లిం సోదరులకి అందరికీ ఈరోజు నేను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా మొన్నటి రోజున శుక్రవారం మన అనంతపురం మేయర్ గారు పోయి మసీదులో దుల్హన్ పథకం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వెంటనే మీరు పథకంకి మీరు అమలులో వచ్చింది ఈ పథకము, మీరు దరఖాస్తులు చేసుకోండి మేయర్ గారు పోయి ప్రతి ఒక్క మసీదులో చెప్పడం జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ మేయర్ వసీం గారికి ఏం మీరు కండిషన్లు పెట్టనే ఈ దుల్హన్ పథకం ఎన్ని కండిషన్లు ఉన్నాయి దీనిలో, ఆ కండిషన్లన్నీ తీసేసి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే మనకి సంపూర్ణమైన దుల్హన్ పథకం ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి మద్దతు ఏం కండిషన్లు లేకుండా ఇచ్చారో అటువంటి దుల్హన్ పథకం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ తరఫున. ఎందుకంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన వెంటనే దుల్హన్ పథకం కేవలం ఒక తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు, 18 సంవత్సరాలు ఆడపాపకు ఉంటే 21 సంవత్సరం మగపిల్లోనికి ఉంటే అమల్లో మీరు వస్తారు, మీకు ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది. ఈరోజు చూస్తే 10th క్లాస్ పాస్ కావాలంట. ఎందుకు 10th క్లాస్ పాస్ కావాలని అడుగుతా ఉన్నా. టీచర్ ఉద్యోగం ఏమన్నా వస్తానాడా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డికి నేను ఏమన్నా ఎంప్లాయర్ ఏమన్నా మీకు ఎంఆర్ ఉద్యోగం ఏమన్నా ఇస్తానో ముఖ్యమంత్రి అని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రికి నేను ఈరోజు. ఎందుకంటే ఇవన్నీ ఊరికనే నామకే వాస్తే మేము ఇచ్చినాం యాదవ్ దుల్హన్ పథకం అని నామకే వాస్తే ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తాన్నాడు, కానీ ముస్లిం మీద ఎటువంటి ప్రేమ లేదు ఈ జగన్మోహన్ రెడ్డికి. అదేవిధంగా చూస్తే మనకి మేయర్ ఏకైక ముఖ్యమంత్రి మన భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి అంట. ఏకైక ముఖ్యమంత్రి అనే నేను కూడా చెప్తా ఉన్నా, ఏకైక ముఖ్యమంత్రి. ఎందుకంటే ఎన్ఆర్సీ విషయంలో పెదువు ఒక్కసారి కూడా ముస్లిం పక్షాన మాట్లాడని ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్ఆర్సీ విషయంలో 22 ఎంపీలు ఆడ మన నల్ల చట్టానికి మద్దతు ఇచ్చి ఢిల్లీలో గల్లీలో వచ్చి నేను వ్యతిరేకమంటాడు ఈ ముఖ్యమంత్రి. అదేవిధంగా నేను చూస్తే మనకి కరోనా టైంలో మనకి ఈరోజు ఇక్కడ మన గవర్నమెంట్ ఉన్న ఒక మినిస్టరు నారాయణ స్వామి ఒక మినిస్టరు కరోనా వచ్చింది ముస్లిమ్స్తోనే అని ఆ రోజు చెప్పడం జరిగింది. కనీసం సస్పెండ్ చేశాడా ఆ మంత్రికి అని నేను అడుగుతా ఉన్నా, ఈ ఏకైక ముఖ్యమంత్రి. అదేవిధంగా ఇదే మనకి ప్రాఫిట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద అవాకులు చవాకులు పేలితే నూపూర్ శర్మ మన తెలంగాణ చెందిన ఒక ఎమ్మెల్యే రాజా సింగ్ కనీసం ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ రోజు ఈ ముఖ్యమంత్రి అని అడుగుతా ఉన్నా. ఈ ముఖ్యమంత్రికి నేను ఏకైక ముఖ్యమంత్రి అంటాడు ఈ మేయర్కి అవగాహన లేని మేయర్ స్వయాన అతనే ఒప్పుకున్నాడు, నాకు అవగాహన లేకుండా వానికి నీకు మేయర్ పదవి ఇచ్చినాడని. ఈ అతనికి అవగాహన లేదు, మన ముఖ్యమంత్రి గారికి అవగాహన లేకుండా ఈరోజు ఇటువంటి వాళ్ళకంతా మేయర్ పదవి ఇచ్చి మన ముస్లిం సమాజానికి మాయన మచ్చ తెస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా చూస్తే మేము ఎన్నో పథకాలు చంద్రబాబు నాయుడు హయాంలో ఇవ్వడం జరిగింది. ఈరోజు చూస్తాడు నాకు మేయర్ పదవి ఇచ్చారు, ఇంకో 2-3కి పదవులు ఇచ్చినారని. ఈ మేయర్కి అవగాహన లేకుండా మాట్లాడుతా ఉన్నాడు. రాజ్యసభ ఇచ్చిన ఘనత అనంతపూర్ జిల్లాలో ఒక చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఒక ముస్లిమ్స్కి ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. గ్రంథాలయ చైర్మన్లు ప్రతి ఒక్క గవర్నమెంట్ వస్తే గ్రంథాలయ చైర్మన్ ఒక ముస్లిమ్స్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో అదేవిధంగా మన పెద్ద పదవి ఏదన్నా ఉందంటే అది మండలి చైర్మన్. ఆ మండలి చైర్మన్ అహ్మద్ షరీఫ్ గారికి ఇవ్వడం జరిగింది, ఒక ముస్లింకి ఇవ్వడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తుపెట్టుకోల్లా ఈ మేయర్ అని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఈ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డికి తక్కువ, తుక్లక్ పరిపాలనకి ఎక్కువ అని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ మేయర్ వెంటనే క్షమాపణ కోరాల ముస్లిం సమాజానికి ఈ మేయర్ అసలుకి. ఎందుకంటే ఈ మేయర్ చేత కాదు ఈ పరిపాలించేకి. మనకి ఊరికనే ఈరోజు వెంకటరామరెడ్డి గారు అడ్డం పెట్టుకొని ముస్లిం సమాజానికి చెడ్డ పేరు తెస్తున్నారని నేను తెలియజేసుకుంటా ఉన్నా.